వైసీపీ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా ఇష్యూ ఇప్పుడు అధికారుల మెడకు చుట్టుకుంది. ఈవో అనిల్ సింఘాల్, అప్పటి అడిషనల్ ఈవో ధర్మారెడ్డి, ఫినాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్ ఆఫీసర్ బాలాజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ప్రభుత్వం ఈవోగా ఉన్న అనిల్ సింఘాల్ ను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తోంది. కల్తీ నెయ్యి కేసులో కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ తాజాగా ప్రభుత్వానికి 14 పేజీల లేఖ రాసింది. ఇందులో కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి అప్పట్లో ఉన్నత స్థానాల్లో ఉన్న 3 అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. నెయ్యి సరఫరాకు ఉన్న నాణ్యతా ప్రమాణాలను బలహీనపరిచేలా వ్యవహరించారని, నిబంధనల తయారీలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంది. దీంతో నెయ్యి నాణ్యతలోనూ రాజీ పడ్డారని తేల్చారు. ఇక తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో ఉపయోగించే నెయ్యి సరఫరాకు 2019 ముందున్న కఠిన నిబంధనల్ని వైసీపీ అధికారంలోకి రాగానే మార్చేశారు. టెండర్లలో పాల్గొనే డైరీలు పాలు సేకరించాల్సిన అవసరం లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో పని లేదని నిబంధనలు సడలించారు. 3 ఏళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించాలనే నిబంధనకు మినహాయింపు ఇచ్చారు. టర్నోవర్ మొత్తాన్ని 250 కోట్ల రూపాయల నుంచి 150 కోట్లకు తగ్గించారు. ఈ సడలింపుల వల్లే 2019 నుంచి 24 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి సరఫరా అయ్యింది. ఇక టీటీడీకి సరఫరా చేసింది నెయ్యే కాదని, చుక్క పాలు వాడకుండా కొన్ని రసాయనాలు కలిపి నెయ్యిలా ఉండే పదార్థాన్ని తయారు చేశారని సిట్ నిర్ధారించింది. ఇక నెయ్యి ఫ్లేవర్స్ వచ్చేలాగా కొన్ని రసాయనాలు కలిపినట్లు గుర్తించింది. ఈ కెమికల్స్ అత్యంత ప్రమాదకరమని తేల్చింది.